ఓకే చెప్పండి. సహాయంలోని అందరికీ అంటే అప్పుడు మీరు అధికారంలో రాకముందు ఒక హామీ ఇచ్చారు, అమ్మఒడి కింద ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తా ఉన్నారు. మీరు ఎవరైనా ఒకరికి ఇచ్చారు, కానీ కూటమి ప్రభుత్వం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తుంది కదా. మరి నేను అంటుంది తింటావా, మేము ఎంతమందికి అంటే అంతమంది ఉండే పిల్లలు తల్లులకి ఇస్తామని చెప్పాం, తల్లులకి ఇచ్చాం. పోనీ మీరు అర్థం చేసుకుని పిల్లలకైనా అర్థం చేసుకుంటే మేము అర్థం చేసుకుని తల్లులకి ఇచ్చాం. 40 లక్షల మందికి ఇచ్చాం. పోనీ ఇచ్చాం. ఇప్పుడు మీరేమన్నారు, ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకి ఎంత చెప్పారు? 15,000 చెప్పారు. మరి 13 ఎందుకు ఇచ్చారు? ఒకటి. రెండోది, ఈ 15,000 రూపాయల్లో 9,000 8,000 ఇచ్చారు. అది ఎవరు ఇస్తారు? మిగతాది ఎప్పుడు ఇస్తారు? అది రెండోది. ఏమంటుంది, నేను చెప్పిన మాట చేయిపోతాను. నాకు చెప్పా 6 సంవత్సరం ఉంటే చేశాం. 4 సంవత్సరం 3 సంవత్సరం మేము మా అధికారం వచ్చింది, వెంటనే స్టేట్ అంతా ఎంతమంది తల్లులు ఉన్నారు అని లెక్క కట్టించాం. ఇంకా దానికంటే పిల్లలు ఎంతమంది చదువుతున్నారు అనేది లెక్కలు ఈజీ, తల్లులే కష్టం. లెక్కలు తెచ్చుకోవడం ఓ 2-3 రోజులు, ఓ వారం రోజులు, ఓ 4 రోజులు పడుతుంది. ఇంకా అంకే దానికి మేమనేది మాకు అర్థమైంది అది, మీకు అర్థమైంది అది. ఒక అర్థమైందని తల్లులందరికీ ఇచ్చాం కదా. 40 లక్షల మందికి 40 లక్షల తల్లులకి ఇచ్చాం కదా. ఇవ్వలేదు అనలేదే. ఇప్పుడు మీరు చెప్తున్న పిల్లలకి ఇస్తాం, ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు కనీసం 20 మీరు యూడిఎస్ఏ ప్రకారం చూస్తే 80 లక్షల మంది పిల్లలు ఉన్నారు. 80 లక్షల మంది పిల్లలకి కావాలంటే 80 లక్షలు దాని లెక్క ప్రకారం ఇంకో మీ అందరికీ కావాలంటే సర్క్యులేట్ చేస్తానని తీసుకోండి. మీ అందరికీ ఏంటి యూడిఎస్ఏ రిపోర్ట్ ప్రకారము ఏ క్లాస్లో ఎంతమంది చదువుతున్నారో ఎంతమంది 80 లక్షల మంది. ప్రీప్రైమరీ తీసిస్తే ఏంటి తీసిస్తాం అనుకోండి, సపోజ్ అనుకుందాం. తీస్తే 80 లక్షల మంది. 15,000 లెక్కనైతే 13,000 కోట్లు. అదే మీరు చెప్తున్న 13 మళ్ళీ మా మాట మార్చి మేము ఇంతే అనుకున్న మాట మార్చితే 13,000 కోట్లు. మరి మీరు రిలీజ్ చేసింది 9,000 బడ్జెట్లో రివైజ్, కానీ మన రివైజ్ పెట్టింది 8,000. యాక్చువల్ రిలీజ్ చేసినంత ఇప్పుడు చెప్పలేదు, అది చెప్పమంటాను. లేదంటే నెక్స్ట్ ఇయర్ ఎలాగా మీరు బడ్జెట్ ప్రెజెంటేషన్ పెట్టాలి, తప్పదు. దొంగలు ఎంతకాలం దొంగతనం ఉండదు, అప్పుడు చెప్తాం. మీరు 9,000 8,000 రిలీజ్ చేశారని చెప్తున్నారు. చాలా వరకు కూడా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం మీరు మంత్రిగా చేశారు, మీకు ఐడియా ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్ళల్లో 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఆ భారాన్ని ప్రభుత్వం